భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా ఫీర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గల మిరాకిల్ హాస్పిటల్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మెయిన్ రోడ్డుకు హాస్పిటల్కి సంబంధించిన ప్రచారం కోసం పెద్ద కమాండ్ నిర్మించారు. పైగా ప్రారంభోత్సవాన్ని అధికార పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ మేయర్లతో కలిశారు. అధికార పార్టీ నాయకులు అంటే అనుమతులు ఎవరు అడగరు అనుకున్నారా, లేక అసలు ముఖ్య అతిథులకు తెలియకుండానే వారితోనే ప్రారంభించేశారు. ఫీర్సాదిగూడ కమిషనర్ వివరాలు కోరగా అక్రమ కమాండ్ నిర్మాణంపై చర్యలు తీసుకుంటామని తెలిపిన కమిషనర్ త్రినేశ్వరరావు ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకుల అధికారుల కళ్ళు కప్పి మోసగించి కమాండ్ నిర్మించి ప్రారంభించిన మిరాకిల్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ప్రారంభించిన కమాండ్ను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కేఆర్ కాలనీ వెళ్ళే రూట్లో ఈ మిరాకిల్ హాస్పిటల్ వాళ్ళు ఆర్చ్ పెట్టారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని మా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చాము. తదుపరి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇంకో విషయం ఏంటంటే నిన్న 5 కమాన్లు ఓపెన్ అయినాయి కదా, ఆల్రెడీ గతంలో ఆ కమాన్లు ఓపెన్ చేశారు. దానికి గతంలోనే డబ్బులు కేటాయించారు. పాత మేయర్ గారు ఉన్నప్పుడు, కొత్త మేయర్ గారు ఉన్నప్పుడు మళ్ళీ దానికి డబ్బులు కేటాయించారు. ఒకే దానికి 2 కమాన్కి అఫీషియల్గా మున్సిపాలిటీ నుంచి బడ్జెట్ ఎటువంటి కేటాయించాము. అది అఫీషియల్ కూడా చేయడానికి లేదు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసి అది మున్సిపాలిటీకి లింక్ లేకుండా జరిగింది. కూడా మేయర్ గారు ప్రారంభించారు. మనకి అదే మనం టౌన్ ప్లానింగ్కి ఎంక్వైరీకి చెప్పాను కదా, 1 డేలో రిపోర్ట్ వస్తుంది. దాని తదుపరి యాక్షన్ తీసుకుంటాం. సార్, ఇంకోటి